జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెల్లి కులస్తులకు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలనలో భాగస్వామ్యం ఇవ్వడం జరుగుతుందని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సంఘం క్యాలెండర్ డైరీని రెల్లి వేదవుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ముత్యాల అనిల్, సంఘం సిటీ అధ్యక్షుడు బంగారు సాగర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, కాకినాడ సిటీ అధ్యక్షుడు తోట సుధీర్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రెల్లి కులస్తుల సమస్యలపై ప్రభుత్వం చర్చించి వారికి అనుకూలంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు కాకినాడ చెందినటువంటి రెల్లి కులస్తులు వారి యొక్క యూనియన్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి ఆయన కూడా రెల్లి మాత్రం స్వీకరించడం, వాటి పట్ల వాడిని ఎదరికి తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి ఆ సమాజాన్ని అని చెప్పి చేయడం. నేను ఎప్పుడో చూశాను డైరీ, ఆ డైరీలో కూడా ఇప్పుడే అడుగులు పడతా ఉన్నాయి. చాలా మంచి పరిణామం. ఈ అడుగులు ఖచ్చితంగా మేమైతే మాటిస్తూ ఉన్నాం. రేపొద్దున మా మేనిఫెస్టోలో అవ్వచ్చు, రేపొద్దున మా పరిపాలనలో అవ్వచ్చు. మేనిఫెస్టోలో మిస్ అయితే పరిపాలనలోనన్నా సరే ఖచ్చితంగా రెల్లి కులస్తుల్ని ప్రప్రథమైన స్థానంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసి ఒక సముచితమైన స్థానం రెల్లి కులస్తులు ఇవ్వాలని చెప్పి ఎన్నో సంవత్సరాల కంటే అలవాటు ఈ జాతిని పైకి తీసుకురావాలని చెప్పి ఆయన కంకణం కట్టడమే కాకుండా రెల్లి కులం స్వీకరించేందుకు ఆయన కూడా ధన్యవాదాలు తరఫున తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ముందు రోజుల్లో ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్ళలో రెల్లి కులస్తులు కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు.